మరి మన వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ చేశారు, రైతులకి రుణమాఫీ చేస్తాము అని. మరి అందరూ అనుకున్నారు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్తో అవుతుందా చేస్తుందా అన్నారు. కానీ మా మీద మాకు నమ్మకం ఉంది. మేము ప్రజల్ని నమ్మాం, రైతులు వెన్నముక్క అయినటువంటి రైతుల్ని నమ్మాము. రైతుల కళ్ళల్లో ముఖ్యంగా ఆనందంగా ఉండాలనేదే మా కోరిక. ఈరోజు రైతేడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన వ్యవసాయం చూడొద్దు అనుకునేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతు కళ్ళల్లో ఆనందం చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రైతు పండించిన పంట వల్ల రకరకాల వ్యాపారాలు జరిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే రైతే వెన్నుముక. మరి అలాంటి రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలంటే ఈరోజు నిజమైనటువంటి పండగ రైతు కుటుంబాలకే కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది రైతాంగానికి ఈరోజు పండగ. ఎందుకంటే వారు పండించిన పంటని పొద్దున్నేస్తే భోజన రూపంలో తినేటటువంటి మనము ఈరోజు రైతులకి రుణాన్ని తీర్చుకున్నాం. వాళ్ళు రైతులు పండించిన 6 గాళ్ళం కష్టం చేసి మరి మట్టిని పిసికి ఈరోజు మనకు ధాన్యాన్ని అందిస్తున్నటువంటి రైతులకు ఈరోజు కళ్ళల్లో ఆనందం చూసింది కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది, మరి తాండూరులో ఉన్నటువంటి 2 లక్షల మంది ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూసాము. అంటే ఈరోజు తొలి విడతగా ₹1,00,000 ఉన్నటువంటి రైతులకి 3 విడతలుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేయబోతుంది ఆగస్టు 15 లోపల. మరి కొంతమంది సవాల్ ఇసిరిండ్రు, మరి హరీష్ రావు సవాల్ ఇసిరిండ్రు రాజీనామా చేస్తా అని. ఈరోజు సాయంత్రం 4 గంటలకి రాజీనామా సిద్ధం చేసుకోమని మరి హరీష్ రావుని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. యావత్ రైతాంగం తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయబోతుంది. సాయంత్రం 4 గంటల లోపల అందరి రైతులకు ₹1,00,000 ఉన్నటువంటి రైతులకు అందరికి కూడా రుణం మాఫీ జరగబోతోంది. మరి 2వ విడతగా 1,50,000 ఉన్నటువంటి రైతులకి ఈ నెలాఖరు లోపల రుణమాఫీ జరగబోతుంది. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేయబోతోంది. పూర్తి స్థాయిలో 31,000 కోట్ల రూపాయల్ని రుణాన్ని మాఫీ చేస్తుంది. ఇంత పెద్ద రుణమాఫీ గతంలో కాంగ్రెస్ హయాంలో దేశం మొత్తంలో 72,000 కోట్ల రూపాయలు మరి మనం మన్మోహన్ సింగ్ గారి హయాంలో రుణమాఫీ ఏకకాలంలో చేశాం. మరి ఆనాడు 72,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా చేశామంటే కేవలం ఒక చిన్న తెలంగాణకి 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి తెలంగాణలో 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ జరుగుతోంది. అంటే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి అసలు ధనాగారంలో ధనం లేదు, డబ్బు లేదు, రూపాయి పోగేస్తే కానీ 1వ తారీఖున జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ రైతులకు ఇచ్చిన మాట, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట శిలాశాసనము. అంతేకాకుండా మనం 6 గ్యారెంటీల్లో ముఖ్యంగా రైతుని మహిళల్ని ఉద్దేశించి ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. మరి అది రాహుల్ గాంధీ మాట శాసనమైనప్పుడు మనం ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. కాబట్టి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా రైతుకి ఇచ్చినటువంటి మాట ప్రతి రూపాయి 2 లక్షల రుణాల్ని మేము మాఫీ చేస్తున్నాం పూర్తి స్థాయిలో. దీని మీద ప్రచారాలు జరుగుతున్నాయి. 6,000 కోట్లు ఆ కోట్లు ఈ కోట్లు అని కాదు. మీరు అన్నది కేసీఆర్ అన్నది 16,000 కోట్లు. పూర్తిగా ఎంత స్థాయిలో ఉన్నా కూడా 16,000 కోట్లు అన్నాడు. కాస్త మీడియా సోదరులు గమనించాలి. ఈరోజు అడ్డదిడ్డంగా పేపర్లలో రాసినటువంటి వాళ్ళకు మేము విన్నవించుకుంటున్నాం. ఇది తొలి విడత 6,000 కోట్లు, 7,000 కోట్ల రూపాయలు. ఆ 7,000 కోట్ల రూపాయలు కూడా ₹1,00,000 రుణం ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం ఓవరాల్ గా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగబోతుంది. తాండూరులో ఉన్నటువంటి 9,000 రైతులకి 9,000 రైతు కుటుంబాలకి పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ, ₹1 కూడా తగ్గకుండా రుణం తీర్చేస్తోంది. మీరు ఇంటికి వెళ్ళి మీ పాస్బుక్లు ఈరోజు సాయంత్రం ₹1,00,000 ఎవరికైతే రుణం ఉందో సాయంత్రం 4 గంటల తర్వాత వీలైతే ఈరోజు లేకపోతే రేపైనా సరే మీ పాస్బుక్లు ఆనందంగా సంతోషంగా ఆనంద బాష్పాలతో ఈరోజు మీరు పాస్బుక్లు ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఈ అదృష్టము స్వర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే మంత్రివర్గానికి ముఖ్యంగా ఇంత పెద్ద నష్టం కష్టంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్నైనా కూడా నడిపించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 9,000 మంది రైతులకు కూడా ఒక్కసారి కలుసుకునే అవకాశం కూడా ఈరోజు తాండూరు ప్రజల్లో ఉన్నటువంటి మన మనోహర్ అన్నకి మరి మన వర్గానికి కూడా కలిగింది. సాయంత్రం ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని మండలాలలో చేసేటటువంటి రైతులకు రుణమాఫీ విషయంలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి అందరము రైతు వేదికల దగ్గర కలుసుకుందాం. భారీ ఎత్తున మీడియా సోదరులు కూడా అక్కడికి విచ్చేసి మరి తాండూరులో జరిగినటువంటి కార్యక్రమాలు
హెడ్లైన్స్ లో పెద్దగా తాండూరు నియోజకవర్గానికి సంబంధించి రాయాలి. ఎందుకంటే ఇది రాయడం అనేది మనందరిది ధర్మము, ఇది అవసరం కూడా. రైతులకు ఇంత పెద్ద బోనస్ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము చెప్పుకోవడంలో కూడా ఫెయిల్ అయినాం. ఎన్నో పనులు చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతు రుణమాఫీతో కలిపి 60,000 కోట్ల రూపాయల పనుల్ని చేసింది ఈరోజు పథకాల ద్వారా అనేది మీరందరూ ఒక్కసారి పెద్ద హెడ్లైన్స్ లో పెట్టి తాండూరు నియోజకవర్గానికి 9,000 కుటుంబాలకి రైతు రుణమాఫీ చేస్తోంది అని ఒక్కసారి మీరు పెద్ద ఎత్తున మీడియానే ప్రచారం ముందు ఉండాలి. కాబట్టి దయచేసి విన్నవించుకుంటున్న మీడియా సోదరులకు కూడా రేపు పొద్దున ఇది హెడ్లైన్స్ లో రావాలని కోరుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.